ఈ రాశికి కాస్త మధ్యస్థంగా ఉంటుంది. తులారాశి వారు లీగల్‌గా ఎదురు చూస్తున్నటువంటి, ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కొన్ని ఏళ్లుగా మీరు ఏదో ఒక ఇబ్బంది ఫస్ట్ కోర్ట్ కేసులు గాని, లేదా లీగల్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఈ నెల మీకు 15 లోపు కాస్త ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా ఉంటుంది తులారాశి మిత్రులకి? బుధుడు 10వ ఇంటికి, 5వ ఇంట్లో శని తిరోగమనంలో, 11వ ఇంట్లో సూర్యుడు, కుజుడు ఈ నెల మొత్తం 9వ ఇంట్లో నిలుస్తాడు. 12వ ఇంట్లో రాహు, మరి కేతు ప్రభావం ఉంటుంది. బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగం, జీతభత్యాలు పెరగడానికి, వృత్తి వ్యాపారాలు రాబడి పెరగడానికి అవకాశం ఉంది. మాసం ప్రారంభంలో చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది మాస ద్వితీయంలో. వైద్య ఖర్చులు కూడా చాలా పెరిగే అవకాశాలున్నాయి. ఆస్తి వ్యవహారాల్లో రాజీ మార్గం పరిష్కరించుకోండి. రాజీ ద్వారానే ఈ నెల మీరు ఏదైనా సాధించగలరు. కాంప్రమైజ్ మనం ఇలాగే చేసుకోవాలి. ఆస్తి వ్యవహారాల్లో మాత్రం కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా జరుగుతాయి. నిరుద్యోగులకి మాస ప్రారంభంలో అవకాశాలున్నాయి. ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారు. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వాలో